ఏటా దాదాపు 40,000 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుండటంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఏపీలో క్యాన్సర్ ను నివారించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి నోటి, రొమ్ము క్యాన్సర్, 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ ను నిర్వహిస్తోంది. విస్తృత స్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో 155 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 238 మంది జిల్లా ఆసుపత్రుల నిపుణులు, 3,944 మంది వైద్యాధికారులు, 10,032 మంది సామాజిక ఆరోగ్యాధికారులు, 3,944 మంది ఏఎన్ఎంలు, 42,000 మందికి పైగా సామాజిక ఆరోగ్య కార్యకర్తలు భాగస్వాములయ్యారు. ముందు సామాజిక స్థాయి స్క్రీనింగ్ లో భాగంగా ఆశా కార్యకర్తలు క్యాన్సర్ వ్యాధి దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఏఎన్ఎం, సిహెచ్ఓలు అసాంక్రమిక వ్యాధుల సర్వేలు నిర్వహించి మహిళలు సర్వైకల్ పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించారు. ప్రాథమిక రోగ నిర్ధారణ కోసం బీపీ, ఆర్బీఎస్, హిమోగ్లోబిన్, నోటి, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ఆరోగ్య కేంద్ర స్థాయిలో జరిపే స్క్రీనింగ్ లో వైద్యాధికారులు అనుమానిత కేసులను పరిశీలించి ఓ అవగాహనకు రానున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించి చికిత్స అందజేస్తారు. అనుమానిత క్యాన్సర్ కేసులను ఉన్నత స్థాయి వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తారు. బీపీ, ఆర్బీఎస్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ కోసం బీఏఏ పరీక్షతో పాటు హెచ్ఐవి, హెచ్సివి, హెచ్బీఎస్ఏజీ వంటి వాటి కోసం వైరల్ మార్కర్ల పరీక్షలు నిర్వహించి నివారణ కోసం ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ కు రిఫర్ చేస్తారు. ఆంకాలజీ యూనిట్ స్థాయిలో సూపర్ స్పెషలిస్ట్ సమక్షంలో రోగ నిర్ధారణ చికిత్స అందిస్తారు. దీనికోసం రాష్ట్రంలో 17 పీఓయూలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో బయాప్సీ, రేడియాలజీ పద్ధతుల ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కీమోథెరపీ, రేడియేషన్ శస్త్రచికిత్సలు వంటి వాటిని ప్రభుత్వ అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తారు. ఇప్పటి వరకు దాదాపు 53,07,448 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 19,447 మంది నోటి క్యాన్సర్, 15,401 మంది రొమ్ము క్యాన్సర్, 17,373 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానితులను గుర్తించారు. ఎంతో మంచి ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నందున వాటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఏపీ వైద్యారోగ్య శాఖ కోరుతోంది.